ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మన ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. రేపు సోమవారం జూలై 13వ తారీఖున పంచమ స్థానంలో సంచారం చేసినటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళితే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూలై 13వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ కూడా మరి జాతక ఫలితాలు సోమవారం చూసుకుంటే కనుక ఈరోజు మీకు మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరంగా అద్భుతంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలాగే ఈరోజు మీరు సమయానికి క్రెడిట్ కార్డు బిల్స్ అలాగే ఈఎంఐలు కట్టగలుగుతారు. అదేవిధంగా సోమవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారం కోసం చేసే అప్పులు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అంటే పెట్టుబడుల రూపంగా మీరు వ్యాపారంలో అప్పులు చేయవలసిన వస్తే కనుక ఆ అప్పులు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఫ్యూచర్లో మీకు అధికమైన లాభాలు వస్తాయి. అదేవిధంగా మీరు చేసిన అప్పులను కూడా తీర్చివేస్తారు. వ్యాపారాలలో నూతన వ్యూహాలు అమలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యర్థుల మీద మీరు విజయాలను సాధించగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీ యొక్క ఆఫీసుల్లో మీ యొక్క కొత్త ఐడియాలజీలతో అందరూ మెచ్చుకునేలాగా మీరు పనులు పూర్తి చేస్తారు. అలాగే మీ పై అధికారులు మీకు అప్పగించిన పనులను కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతోటి గతంలో ఏవైనా గొడవలు విభేదాలు ఉంటే అవి పూర్తిగా మీరు కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటారు. అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటారు. ముఖ్యంగా మీరు ఈరోజు ఆఫీసుల్లో అందరితో పరస్పర సహకారాలు పొందుకుంటారు. ఇక రేపు కుంభరాశికి చెందిన వారికి సోమవారం రోజున మీకు రావలసినటువంటి డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. కుటుంబ అవసరాల కోసం మీరు గతంలో దాచుకున్న డబ్బులను మీరు ముఖ్యమైన అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చు పెడతారు. ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఎవరికీ కూడా అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు మీరు ఫ్యూచర్లో ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పెళ్లి సంబంధాలు మధ్యవర్తుల ద్వారా మీకు ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆ పెళ్లి సంబంధం మీకు నచ్చడం, మీరు కూడా వారికి నచ్చడం కారణంగా మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పెళ్లిళ్ళు జరిగి తీరుతాయి. అలాగే మీకు ఈరోజు వివాహయోగం బలంగా కనిపిస్తుంది. ఇక కుంభరాశికి చెందిన వారికి రేపు సోమవారం రోజున పెట్టుబడుల విషయంలో స్థలాలు భూములు కొనుగోలు చేసే విషయంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏది పెడితే అది చెబితే గుడ్డిగా నమ్మకండి. వారి మాటలు నమ్మి మీరు తొందరపడి అడ్వాన్సులు కూడా ఇవ్వకండి. ముఖ్యంగా వివాదాస్పద డెడికేషన్ స్థలాలలో జోలికి అస్సలు వెళ్ళకండి, వాటిని కొనకండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంట్లో మెయింటైన్ చేయడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అయినా కూడా మీ ఫ్యామిలీతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే డబ్బులు మీ కుటుంబం కోసం ఖర్చు పెడతారు కాబట్టి, మీరు మీ ఇంటి అవసరాలను తీరుస్తున్నారు కాబట్టి మీ కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇక సోమవారం రోజున కుంభరాశి వారు శ్రీ దుర్గా స్తుతిని పారాయణం చేసుకోగలిగితే, అలాగే ఆ శివయ్యను మీ మనసులో ధ్యానం చేసుకుంటే కనుక ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.